మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీసు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించారు. నగరంలో శానిటేషన్, రోడ్ల పరిశుభ్రత, ట్రాఫిక్ నిర్వహణతో పాటు ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలపై చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారుల సురక్షిత ప్రయాణాన్ని ప్రధాని లక్ష్యంగా తీసుకుని ప్రత్యేక ప్రణాళికను అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనపై అవగాహన పెంచేందుకు చర్యలు వేగవంతం చేస్తామన్నారు. మీ ప్రయారిటీ 2 టాపిక్స్ ఉండాలి. అన్ని విషయాలతో పాటు ఈ 2 పర్సనల్ గా టార్గెట్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ చేయాలని చెప్పారు. అందులో ఒకటి శానిటేషన్, ఆబ్వియస్లీ మా మేజర్ రెస్పాన్సిబిలిటీ. రెండోది ట్రాఫిక్. సో ట్రాఫిక్ పోలీస్ సైడ్ నుండి బాధ్యత తీసుకున్నా కానీ మున్సిపల్ కమిషనర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏమేమి అవసరమో అవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఫ్యూచర్ లో ఈ 2 సమస్యలు, శానిటేషన్ ఉండకూడదు, ట్రాఫిక్ ఇష్యూ అనేది సాల్వ్ కావాలి అని టార్గెట్ చేస్తూ అందరు ఆఫీసర్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ ప్రయారిటీతో మేము కూడా అందరం వర్క్ చేస్తాం. సో పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు మాది కూడా మేజర్ రెస్పాన్సిబిలిటీ ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, రోడ్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ చేయడంలో ఉంటుంది. సో దానికి కార్పొరేషన్ తో పాటు మేజర్ గా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇచ్చేటందుకు ప్రభుత్వం కూడా హెల్ప్ చేస్తుందని చెప్తాం. సో మనకి చిన్న వర్క్స్ ఏమున్నా కానీ కార్పొరేషన్ నుండి ఇమ్మీడియట్ గా మేము అప్రూవల్ ఇస్తాము, శాంక్షన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాము. పెద్ద వర్క్స్ ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైఓవర్స్ కావాలి, అండర్ పాసెస్ ఎక్కువ ఎక్స్పెండిచర్ ఇన్వాల్వ్ అయ్యేటి ఉంటే మమ్మల్ని ఎగ్జిక్యూట్ చేయమన్నారు. గవర్నమెంట్ సైడ్ నుండి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. సో కాబట్టి ఫ్యూచర్ లోపల మనము అందరం కలిసి ఏదైతే ఐడెంటిఫై చేసుకుంటున్నామో వాటన్నిటిని కూడా సార్ట్ అవుట్ చేసి ఈ రోడ్ యాక్సిడెంట్ తగ్గడము, ట్రాఫిక్ ఇష్యూస్ సాల్వ్ అవడము చేసేటట్టు మేము ఎన్షూర్ చేస్తాం. ఈ హైవే మీద వెహికల్స్ అన్ని కూడా సర్వీస్ రోడ్ లో పార్క్ కావడము, ఆ 2 వీలర్స్ రాత్రి రావడము, అండ్ మెనీ ప్లేసెస్ లో ఈ స్ట్రెచ్ లోని ఇనఫ్ లైటింగ్ లేకపోవడం వల్ల ఆగి ఉన్న వెహికల్స్ ని కొట్టడం అండ్ సెల్ఫ్ స్కిడ్ తో ఇంజరీస్ అయ్యి చనిపోతున్నారు. దట్ ఆల్సో ఇస్ వెరీ కామన్ అండ్ ఫ్రీక్వెంట్ ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్. అండ్ ఈ అవకాశం మేము తీసుకోవడము, మీరు మాకు ఇవ్వడం వల్ల మేము చాలా కృతజ్ఞురాలని యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎంటైర్ స్టాఫ్ ఆల్సో అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన ఆఫీసర్స్ అండ్ సివిల్ సొసైటీ ఎన్జిఓస్ ఆల్సో అండ్ మీడియా వాళ్ళకు. అంటే యాక్సిడెంట్ అనేది ఒక ఇట్ ఈస్ అ వెరీ గ్రూసమ్ థింగ్. ఏ కారణం లేకుండా కూడా ఇన్ని డెత్స్ అవుతున్నాయి అంటే మనము చాలా విస్తృతంగా మేము పబ్లిక్ పట్ల ఎంత రెస్పాన్సివ్ గా ఉంటామో, ఇది ఒక్కరు రెస్పాన్సిబుల్ గా ఉంటే సరిపోయే ప్రయత్నం అయితే కాదు. అందరము ఒక గొడుగు కింద వచ్చి పబ్లిక్ కి విపరీతమైన రెస్పాన్సివ్నెస్ అండ్ దీని మీద ఒక ఆలోచన, అంటే అనవసరంగా మనం చనిపోకూడదు అన్న ఒకటి, దీని ప్రచారం చాలా సస్టైన్డ్ గా చేస్తే తప్ప యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయలేమన్నది మా భావన.